నమస్తే అందరికీ. వెల్కమ్ టు అషు వ్లాగ్స్. నేను ఈరోజు టమాటా రైస్ చేశానండి. చాలా ఈజీగా, సింపుల్‌గా అనేది ఈ రైస్ మనం కుక్కర్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకుందాం చూసేద్దామా? ఫస్ట్ మనం కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్, నెయ్యి వేసుకొని అవి వేగిన తర్వాత అందులో కొద్దిగా సాజీరా, పట్టా, ఇలాచి, పచ్చెనగపప్పు, పల్లీలు, ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని, కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకొని, రుచికి సరిపడంత సాల్ట్, కొద్దిగా పసుపు, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో 4 మీడియం సైజ్ టమాటోస్‌ని చిన్నగా కట్ చేసుకొని అవి వేసుకొని బాగా కలుపుకొని టమాటో కొద్దిగా ఉడికిన తర్వాత అందులో 1 ½ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకొని టమాటా ఉడికి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో 1 గ్లాస్ ఆఫ్ రైస్ కూడా వేసుకొని బాగా కలుపుకుంటే ఈ ఫ్లేవర్ అనేది రైస్‌కి బాగా పడుతుంది. రైస్‌ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి వాటర్ ఎంత సరిపడుతుందో అంత వాటర్ అందులో వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు రైస్‌ని ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టీమ్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే వేడి వేడి టమాటా రైస్ అనేది రెడీ అయిపోయిందండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతదనుకున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.